యుద్ధాన్ని ఎందుకు ఆపేశాడు? ఇరాన్ మొత్తాన్ని బూడిద చేస్తానని ప్రకటించి మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి 10 రోజుల విరామం అని ప్రకటించాడు. దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటంటారు? ట్రంప్ యుద్ధం ఆపటానికి కారణము, యుద్ధం ఆపక ఇంకో పరిస్థితి లేదు. ట్రంప్ ఏం చేయాలి ఇప్పుడు? సో ఎన్ని బాంబులు వేసినా ఇరాన్ ఓడిపోవడం లేదు. ఇరాన్లో ఉన్న పాలన ఇస్లామిక్ వ్యవస్థ కూలడం లేదు. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తారనుకుంటే తిరుగుబాటు చేయడం లేదు. ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని ధ్వంసం చేయలేకపోతున్నాడు. ఇరాన్ మిసైల్ కెపబిలిటీని నాశనం చేయలేకపోయాడు. ఇరాన్ రిటాలియేటరీ కెపాసిటీ, ప్రతీకార దాడులు చేయగలిగే సామర్థ్యాన్ని నిలువరించలేకపోయాడు. సో ఇరాన్ సృష్టించినటువంటి జియో పొలిటికల్, జియో ఎకనామిక్ కాస్ట్ అంటారు. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసివేయడము, గల్ఫ్ దేశాల పైన దాడులు, డేటా సెంటర్లపై దాడులు, ఇవన్నీ జరిగాక అనివార్యంగా అమెరికాపై కూడా జియో పొలిటికల్, జియో ఎకనామిక్ ప్రెషర్ పడింది. సో ఇప్పుడు ఇరాన్పై మరింత బీభత్సకరంగా దాడులు చేసినా ఇరాన్ ఓడిపోతుందన్న గ్యారంటీ లేదు అని చెప్పి గ్రౌండ్ వార్ చేసి లోపలికి ఎంటర్ అయితే ఎంతమంది, ఎన్ని వందల మంది అమెరికన్ సోల్జర్ చనిపోతారో తెలియదు. ఈ యుద్ధం ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. సో ఒక రకంగా పోనీ అని చెప్పి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను మిలిటరీతో లిబరేట్ చేయాలనుకుంటే అక్కడున్న టోపోగ్రఫీ, జాగ్రఫీ రీత్యా ఇరాన్ చాలా తక్కువ కాస్ట్తో ఎక్కువ డ్యామేజ్ చేయగలుగుతుంది. ఇప్పటికే అమెరికాలో ప్రజలు ఈ యుద్ధానికి వ్యతిరేకంగా సమీకృతమవుతున్నారు. నవంబర్లో ట్రంప్కి ఎన్నికలు ఉన్నాయి. నార్మల్గా ప్రెసిడెంట్స్ పార్టీ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఓడిపోతూ ఉంటారు. ఇప్పుడు ట్రంప్ చూస్తున్న బీభత్సం వల్ల ఇంకా వ్యతిరేకత పెరిగింది. ట్రంప్ మిత్రదేశాలు, అమెరికా మిత్రదేశాలు ఏవి కలిసి రావటానికి సిద్ధంగా లేవు. గల్ఫ్ దేశాలను అమెరికా కాపాడుకోలేకపోతుంది. రోజు రోజుకు గల్ఫ్ దేశాల నష్టాలు పెరుగుతున్నాయి. సో ఇప్పుడు ఇరాన్పై మరింత భీకర దాడులు చేస్తే ఇరాన్ గల్ఫ్ దేశాలపైన ప్రతీకార దాడులు చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఏదో ఒక గౌరవప్రదంగా తానే గెలిచానని ప్రకటించుకొని ఈ యుద్ధానికి ముగింపు పలకాలి. ఆ డెస్పరేషన్లో ఉన్న ట్రంప్ ఒక ఎగ్జిట్ కొరకు చూస్తున్నాడు. అందుకే తన తాబేదారైనటువంటి పాకిస్తాన్ రంగంలో దించి వాడేదో అడిగినట్టు చేయించి, ఇరాన్తో ఏదో ఒప్పుకున్నట్టు చేయించి ఇవాళ బయటకు వచ్చేసాడు. ఇరాన్ చెప్పిన 10 పాయింట్లను అంతకుముందు ఏమో అసాధ్యమే కాదని తిరస్కరించాడు. తర్వాత అదే 10 పాయింట్లు వర్కబుల్ ప్రపోజిషన్ అని చెప్పి ఇరాన్తో చర్చలు చెప్తున్నాడు. సో ట్రంప్ ఒక రకంగా ఓటమిని అంగీకరించకపోయినా ఓటమిని ప్రదర్శిస్తున్నాడు. సో ఇది అమెరికాకు అనివార్యం. ఇది ఏం కొత్త ఏమి కాదు. ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళ తర్వాత అమెరికాకి ఇదే అనుభవం. కనీసం ఇక్కడ 40 రోజుల తర్వాత అనుభవం అర్థమైంది. ఇది చరిత్రలో వియత్నాం, ఇరాక్, లిబియా చాలా చోట్ల అమెరికాకి ఇదే అనుభవం ఎదురైంది. అయినా కూడా అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ తన వైఖరి మార్చుకోలేదు. ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా వార్లో ఎంటర్ అయ్యాడు. వార్ ఎంటర్ అయినప్పుడు చేసిన అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇక అనివార్యమై సెల్ఫ్ డిక్లేర్డ్ విక్టరీతో బయటికి రావాలనుకున్నాడు కనుక వచ్చాడు.